మేడం ముందుగా ద్వాదశ రాశుల్లో ప్రథమమైనటువంటి మేషరాశి గురించి మాట్లాడుకుందాం. వారికి ఈ నవంబర్ మాసం ఎలా ఉండబోతోంది? నవంబర్ మాసం టు సర్టన్ ఎక్స్టెంట్ మిశ్రమ ఫలితాలు చెప్పాలి. ఆల్రెడీ ఏలినాటి శని ప్రభావం ఉంది అని మనం మాట్లాడుకున్నాము. అదొకటి కాకుండా ఈ రాశికి అధిపతి మనకి మార్స్ అయ్యారు. ఆయన కంబషన్కి వెళ్తున్నారు, ఎందుకంటే సన్ మూవ్ అవుతున్నారు అనమాట. అంటే వృచ్చికంలో ఉన్నారు 8వ ఇంట్లో. తప్పక వీళ్ళకి ఏంటంటే ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ కొంతవరకు ల్యాండెడ్ ప్రాపర్టీ కొనడం కానీ, ఇన్వెస్ట్మెంట్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ అంటే డబ్బు వచ్చే సూచనలు అనేవి కొంతవరకు కనిపిస్తున్నాయి అనమాట. కానీ ఏదైనా కష్టంతో కూడిన పని. ఇప్పుడు కష్టపడకుండా ఏమీ రాదు, అది జనరల్ అందరికీ చెప్పేదే. ఏదో సంపద వస్తుంది కానీ ఖర్చు అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎందుకంటే అటు శని ప్రభావం ఉంది కనుక తప్పక వీళ్ళకి కుటుంబ రీత్యా అలాగే కెరియర్ రీత్యా అంటే అటు డబ్బు వచ్చే రీత్యా అంటే ఏంటంటే ఎవ్రీ మంత్ వ్యాపారం అనుకుందాము, లేకపోతే కెరియర్ అనుకుందాం, దాంట్లో కూడా తప్పక కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి అడ్డంగాలని వచ్చే సూచనలు బాగా కనిపిస్తున్నాయి అన్నమాట. అదొకటి కాకుండా మనం చూసాము అంటే 7th లార్డ్ వీనస్ శుక్రుడు అయ్యారు. ఆయన కూడా 2వ తారీఖే మనకి 8వ ఇంటికి వెళ్తున్నారు. సో 8th హౌస్ ఇస్ గెటింగ్ పాపులేటెడ్ కనుక తప్పక వీళ్ళకి అంటే ప్రాబ్లమాటిక్గా ఉంటుంది ఈ మంత్ అనేది చెప్పాలన్నమాట. ఓకే, ఇప్పుడు మేషరాశి వారు ఏదైనా కొత్త వ్యాపారం స్టార్ట్ చేయాలి అనుకుంటే కార్తీక మాసం మంచి రోజులు కదా అని ఎవరైనా సిద్ధపడుతున్నట్లయితే వారికి మీరు ఇచ్చే సలహా? తప్పక స్టార్ట్ చేయొచ్చు, కానీ పార్ట్నర్షిప్ బిజినెస్ అయితే కొంచెం చూసుకోమని చెప్తాను. స్టార్టింగ్ వాళ్ళ జాతకం కూడా పరిశీలించుకున్న తర్వాత చేయడం అనేది మంచిది. మరి కార్తీక మాసంలో వారు చేసుకునేటువంటి ఏమన్నా పరిహారాలు ఉన్నాయా? తప్పక అన్ని మాసాలకి మనం పరిహారాలు చెప్తూ వస్తున్నాము. వీళ్ళకి ఏంటంటే 11th లో రాహు ఉన్నాడు. సో 11th రాహు ఉన్నప్పటికీ ఏంటంటే దూరదేశంలో ఉన్న వాళ్ళు కొంచెం ఇబ్బంది పడినప్పటికీ కొంత ఊరట అనేది ఉంటుందన్నమాట. అంటే ఏంటి, చాలా మందికి స్తంభించిపోయి ఉండాలి ఈ పాటికే. అంటే ఏంటి, ఉద్యోగ రీత్యా కొన్ని ప్రాబ్లమ్స్, ఉద్యోగం పోయిన వాళ్ళు ఉండొచ్చు. ఇలాంటి వాళ్ళందరికీ కొంతవరకు ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ కుదుట పడే ఛాన్సెస్ ఈ నెల మనకి కనిపిస్తుంది అనమాట. అండ్ ఆల్సో స్టూడెంట్స్కి దూరదేశం వెళ్ళి చదవాలి అన్న వాళ్ళకి, ఎస్పెషలీ ఈ రాశిలో ఉన్న వాళ్ళ పేరెంట్స్ తప్పక బాగా ఖర్చులు పెట్టడం అనేది జరుగుతుంది. సో 9th లార్డ్ ఎగ్జాల్టేషన్లో ఉన్నారు కనుక తప్పక భాగ్యం అనేది డెవలప్ అవుతుంది. ఎస్పెషలీ మనం ఎందుకంటే 11th పొజిషన్లో మనకి రాహు ఉన్నాడు కనుక డబ్బు వచ్చే సూచనలు మనకి దూరదేశంలో, ఎందుకంటే 11th లార్డ్ కూడా 12th లో ఉన్నాడు కనుక తప్పక దూరదేశంలో ఉన్న వాళ్ళకి కొంతవరకు ఊరట అనేది కలుగుతుంది అనమాట. ఏదైనా కష్టపడిందే రాదు. అండ్ బిజినెస్ పీపుల్ కూడా తప్పక పార్ట్నర్షిప్ బిజినెస్ టు సర్టన్ ఎక్స్టెంట్ బాగానే ఉంటుంది, అది ఇందాకనే చెప్పాను. ఇప్పుడు మన పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళు రాహుకేతు పూజలు చేయడం అనేది చాలా మంచిది. అలాగే శనికి జపం చేయడం అంటే 19,000 సార్లు జపం చేయాలన్నమాట.